హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వనజాక్షి. రండి ఫ్రెండ్స్, ఈ పొద్దుటి వీడియో ఏమి ఎట్లా అనేసి చూద్దాము. చాలా రోజులు గ్యాప్ ఇస్తాను, ఏమి అనుకోకుండా. అదే తెలిసిండేది కదా, నాకు బట్టలు స్టిచ్చింగ్ అంతా అర్జెంట్ ఉంటాయి. అందుకని వీడియో ఏమో షూట్ చేసి పెట్టుకుంటా, కానీ దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇది చేసేది లేట్ అయిపోతూ ఉంది. అడ్జస్ట్ చేసుకుండా ఆల్మోస్ట్ ట్రై చేస్తాను డైలీ షార్ట్ వీడియోస్. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ వేస్తూనే ఉంటాను, కాకపోతే లాంగ్ వీడియోనే చేసేదానికి కొంచెం లేట్ అయిపోతుంది. అడ్జస్ట్ చేసుకొని చూడండి. మీకేనో ఐ హోప్ మీకేనో ఇష్టమవుతాయి నా వీడియోస్ అని అనుకుంటా ఉన్నాను. రెండు ఫ్రెండ్స్, పోయినసారి వీడియో అంటే వెనకటి వీడియోలో చూసింటారు కదా, మా ఎక్కల ఊరికి పోయి అతను ఇంకా నేను ఊరికి వస్తే అట్లే మా అప్ప మా అమ్మని అంతనూ తోడుకొచ్చింటాం కదా. అదంతా అయిపోయాక ఇంకేమి ఆడనింకా వస్తేనే ఐటమ్స్ అంతా సెట్ చేసేది ఉండే, పార్లర్లో తిరగా ఇంకా పండగకి అది ఇది రెడీ చేసేది, అట్లా ఇట్లా అదంతా ఉండే కదా. అట్లే బట్టల స్టిచ్చింగ్ను అదేనూ ఉండే. అందుకని అదంతా చేసుకొని టైం అంతే. అంటే వీడియోస్ తీసేదేమో కొంచెం క్లిప్పింగ్ తీస్తా అంటే అదే, కాకపోతే అప్లోడ్ చేసే కాలేదు. ఇవ్వద్దు వచ్చేసి చూడండి. ఇతవ కొంచెము పీట వచ్చేసి కొంచెం పెద్దది ఉంది ఇంట్లో. మా అమ్మ కొంచెం చిన్నది కావాలమ్మా తీసుకుందని అంటే తీసుకుంటా ఉంటే ఊర్లోకి వచ్చిందంటే 100 రూపీస్. ఈడొచ్చేసి చూడండి కుక్క పిల్ల, అదేమో ఒక చిన్న పురుగు వచ్చింటే దాని జొట్లో ఆటాడుతుంది. చూడండి, అది అట్లా ఆటాడుతుంది. తవ వచ్చేసి చూడండి, నేను ఐటమ్స్ అంతా తెచ్చినదంతా ఇట్లా సెట్ చేసి పెట్టినాను నీట్గా. ఇది సెట్ చేసేదానికి ఒక 5 దినాలు పట్టుకొని అంతా క్లీన్ చేసి ఇదంతాను సోఫా అది ఇదంతా సెట్ చేయాల్సి ఉండే వేరే తట్టు. అందుకనే అంతా ఒకే తరి క్లీన్ చేసినట్లు ఉంటుంది, ఇట్లా నీట్గా సెట్ చేసినట్లు ఉంటుంది అనేసి క్లీన్ చేస్తే లిటరీ ఒక 4-5 డేస్ ఆయా. ఈసారి వచ్చేసి గాజులోను తెచ్చినాను. అందరూ నేను గాజులు వేసుకుంటా ఉంటాయి కదా, చేతిని ఇంకా ఉంటా ఉండే. అందరూ అడుగుతూ ఉంటారు ఇట్లా గాజులు ఉండాయా అనేసి. అందుకనే ఈసారి గాజులు ఐటమ్ను తెచ్చిండా. అట్లా ఏదో అసలు ఇట్లా కమ్ములు ఒక తట్టు, బ్రాస్లెట్స్ ఒక తట్టు, ఇట్లా అన్ని స్టిక్కర్స్ ఒక తట్టు, ఏమన్నా మనము అట్లే చూసి అట్లే ఎత్తుకునేట్లా. అంటే ఏమవుతుందంటే వచ్చేది పీకి వేసి చూసి అంతా అట్లంతా చేస్తూ ఉంటారు. అందుకనే కొంచెము అట్లే కనిపించేటట్టుంటే యాది కావాలో అది మాత్రము చూస్ చేసి ఎత్తుకోవచ్చు కదా అనేసి అంతాను ఇట్లా కొంచెం ఉండే దాంట్లోనే ఇట్లా నీట్గా సెట్ చేయండి. అంటే ఇది వచ్చేసి కబోర్డ్స్ అట్లంతా ఏమి లేదు, మామూలుగా ఇంటికి చేసిండే అంటారు రూము. ఇంకా అట్లా అని దాంట్లోనే ఇట్లా నేను అడ్జస్ట్ చేసుకోండేది. ఇట్లా నేను ఏమేమి ఉన్నాయి ఎట్లా ఏమి అనేసి అన్నీ చూపిస్తాను. అకస్మాత్ ఈ పక్కనే వాళ్ళు ఎవరన్నా ఇట్లా ఏమైనా కావాలా అంటే వచ్చి తీసుకొని పోవచ్చు అనేసి. ఇట్లా ఒక 5 రూపీస్ స్టిక్కర్స్ ఒకతట్టు, ఇట్లా ఎయిర్ బ్యాండ్స్ ఒకతట్టు, రిబ్బన్స్ ఒకతట్టు, ఇట్లా నేను 5 రూపీస్ స్టిక్కర్స్, 20 రూపీస్ స్టిక్కర్స్, 10 రూపీస్ స్టిక్కర్స్, ఇట్లా అంతాను. ఇప్పుడంతా కాస్ట్లీ అన్నీ రేట్లు అయ్యిండాయి. కాకపోతే ఈత వచ్చేసి యాదన్నా ఎత్తుకొని 5 రూపీసా 10 రూపీసా అని అడుగుతారు. ఏం చేసే కాయలేదు అంతే. ఇంత అంటే అదేమంత రేట్ చెప్పేస్తా ఉండవు అంటారు. సరే ఇంక అడుగుతారు కాబట్టి సరే ఉన్ని అనేసి తెచ్చుకోండేది. ఇక్కడ చూస్తే ఏమీ రాదు. 5 రూపీస్ అంటే 10 రూపీస్ది 5 రూపీస్కి అడుగుతారు. మనకే 10 రూపీస్ పడింటుంది, కాకపోతే వాళ్ళు అడిగేది 5 రూపీస్కి. అట్లా కొందరంటే ఐటమ్స్ క్వాలిటీ ఉండాలి, కాకపోతే అది వచ్చేసి చీప్గా చిక్కాల అట్లంతా ఇచ్చేస్తారు. చూడండి, ఇట్లా నీట్గా లిప్స్టిక్స్ ఒక తట్టు, నెయిల్ పాలిష్ ఒక తట్టు. నెయిల్ పాలిష్ కొంచెం పైన పెట్టేసిండ, ఎలాంటే చిన్నవాళ్ళు అట్లంతా వస్తేనే వేసేది చెయ్యి నెయిల్ పాలిష్లకే. అందుకని సరే కమ్ములు అంతే, డిజైన్ కమ్ములు, ఇట్లా అంతా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇట్లా నార్మల్ లేడీస్ నీడ్స్ అంటే మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే ఇష్టం కదా, అట్లా ఏమేమి కావాలో ఏమనేసి అట్లా అంతాను తెచ్చినాను. అంటే కొన్ని అంతాను అడుగుతూ ఉండ్రి, అవంతాను చూసుకొని
తెచ్చినాను. చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు వేసేపాటికే నేను 2 నెల పైన అయిపోయింది, 1.5 నెలలకు పైన నేను ఇవంతా సెట్ చేసి. కొందరంతా వచ్చి తీసుకొని పోయేవాళ్ళు అట్లంతా ఉన్నారు. కొందరు ఈ వీడియోస్ చూసి కొందరు వచ్చేవాళ్ళు అట్లంతా ఉంటారు కదా, అందుకే. చూడండి, ఈ సోఫా వచ్చేసి ఈ సెట్ చేసినాను. ఈడ నాది పాత మిషన్ అంటే ఫస్ట్ మిషన్ అంతా పెట్టుకోనింది. ఆడ నేను ర్యాక్ వచ్చేసి ఈ సెట్ చేయించినాను. నేను నా కొడుకు అంతా నా వద్దు అట్లా సెట్ చేసింది. ఇంకా ఇది కొంచెము సెట్ చేయాల, అదంతా ఇంకా అట్లే ఉంది. ఇట్లా ఇప్పుడు ప్రస్తుతానికి అట్లా అంతా చేసిన. ఈ సోఫా వచ్చేసి ఈడున్నింది, ఈ ర్యాక్ ఉంది కదా ఆత ఉండింది, దాన్ని ఆ పక్కకి ఎత్తుకొని పోయేసినాయి. అలాంటే ఇక్కడ బట్టలు స్టిచ్ చేసేవాళ్ళను కూర్చోవచ్చు, తిరగా ఇక్కడ పార్లర్కి వచ్చిన వాళ్ళను కూర్చోవచ్చు అనేసి ఆడేసినాను. ఎలాంటే ఇంకా ఈ పండుగల సీజన్ ఇట్లా సీజన్ టైం అంటే గేబెరు వచ్చేస్తారంతాను, ఆడ ఇక్కట్టుగా తిరిగేకి అట్లంతా ఇచ్చేస్తాండ్రి. అందుకని దాంట్లో బట్టలు కుట్టే వాళ్ళను అంతే కూర్చొనికి తరాడుతూ అందరూ. ఇంకా లోపల కూర్చుంటే అది అయ్యలేదు, అందుకని ఆడే వేసినది. ఇంకా స్టిక్కర్స్ అవి ఇవి అంతా చూడండి, ఇట్లా అంతా తెచ్చినాను. కొత్త కొత్త డిజైన్స్ ఆడ యావి నాకు బాగా అనిపించా, యావి కొంత అడుగుతారు అనేట్లా అవి తెచ్చినాను. చూద్దాం ఎట్లా పోతాయి ఏమి ఎట్లా అని. అయినంత చిన్నవే తెచ్చినాను. కాకపోతే ఎట్లా అంటే ఉండేవి విసిపెట్టేసి లేనివే అడుగుతారు. చూడండి, ఇట్లా రేట్స్ అంతా దాని మీదే రాసేస్తాను, అయినాను అడుగుతారు. తిరగ దాంట్లోనూ 5 రూపీస్ అంటే చూడండి, ఈ పక్క ఉండేవంతా 5 రూపీస్కి ఇస్తాను. ఆ పక్క అప్పుడే అంతా చూస్తే కదా దాంట్లోని 10, 20 అట్లంతాను డిజైన్ కొద్ది అట్లంతా ఉంటాయి. కాకపోతే అదే అట్లంతా కొన్ని అంతా ఉంటాయి ఏం చేసేకైనా. ఇప్పుడు చూడండి, ఇవి నేను తెచ్చినాను డిజైన్ స్టోన్స్ క్లిప్స్ అవంతా రేట్లు జాస్తి అయినా వాటిని అడుగుతూ ఉంటారు. సరే అనేసి వాటిని తెచ్చినాను. ఇంకా ఈ పొద్దుటి ముగ్గు ఇట్లా పోసింది. ఇంకా మా అమ్మాళ్ళు అంతా వచ్చిండ్రు కదా, ఇప్పుడు మా పండుగకి ఊరికి పోయి అట్లా వచ్చేటప్పుడు మా అమ్మల్ని తోడుకొచ్చింటాం కదా, ఇంకా వాళ్ళను పొద్ది దినాలు 12 దినాలు అట్లా ఉండ్రే. కాకపోతే అప్పుడు వీడియో తీసేకి ఏమీ కాలేదు, ఇంకేమి రెడీ అయిండారు ఊరికి పోవాలా అని. ఇప్పుడు వీడియో అప్పుడు నుంచి తీసి సెట్ చేయండి అట్లా వీడియో. చూడండి, ఇంకా అంతా రెడీ అయిపోయినారు. ఇంకా అంతే, శివరాత్రి పండుగ ఒక 1 వీక్ ఉండే అప్పుడే రెడీ అయిపోయారు. ఇంకా కొన్నాళ్ళు దగ్గర పోదురు అంటే ఏం లేదు. సరే అనేసి అంటే ఆతవా ఇద్దరే ఉంటారు, వాళ్ళను బేజారు పడుకొని అట్లంతా ఉంటారు కదా. ఈత ఉంటే ఏదో ఇచ్చేసుకొని మనకేను ఇది ఉంటుంది, ఈత ఉండరు కదప్ప ఏమి ఎట్లా అనేసి భయపడేంత ఆడకు వచ్చేసి ఎట్లా ఏమో అది వచ్చేసి బస్సులు అనుకోలేము, ఆటోస్ ఇట్లా ఏమీ అనుకోలేము లేదు. ఎక్కడన్నా రావాలంటే వేరే వాళ్ళని అడుక్కోవాలా. ఒకనాడు తోడుకుపోతారు, 2 నాళ్ళు తోడుకుపోతారు, అనేకి ఎప్పుడన్నా తోడుకుపోతారా లేదు కదా. అట్లా అనేసి ఆటోస్ బస్సు అట్లా ఉన్నట్టు ఎవరిని అడిగిన పని ఉంటా ఉండలేదు. ఇంకా మా అప్పను గాడి తోలేకే అయ్యలేదు, అంటే ఆయనకి కొంచెం బోన్స్ కాల్షియం తక్కువ అయ్యి కొంచెం కాళ్ళ నొప్పులు అట్లంతా అని ఇచ్చేస్తారు. అందుకని ఇంకా మా అమ్మకి బ్లౌజులు 2 కుట్టేస్తే ఇప్పుడు వేసుకోండేది తిరగా ఇంకొకటి అనేసి, అందుకే దాని గురించి నేను చెప్తా ఉంటే అట్లే వీడియో తీసింది. తిరగా మా నువ్వు పోతాడారు. ఇప్పుడు వచ్చేసి గాడిలోనే తోడుకొని పోని కానీ ట్రై చేద్దాము, గాడిలో అవుతుందేమో అనేసి గాడిలో తోడుకొని పోతున్నాడు నా కొడుకు. అంటే గాడిలో కూర్చొని పెట్టి తోడుకొని పోతాడు అంటే ముగ్గురు ఏం చేసేకాయలు ఏమి అనుకోద్దండ, ముగ్గురు త్రిబుల్ రైడ్ అనేసి. కాకపోతే ఏమైనంటే ఇప్పుడు జొత్ల మా మేము అందరూ మా ఎక్కళ్ళు ఇంకా జొత్లనే వచ్చింది కదా, అప్పుడు చూస్తే అంటే బస్సులో రష్ను చాలా ఉంటారు. ఎక్కేటప్పుడును తోసుకొని ఇసేసుకొని ఎక్కుతారు, తిరిగి ఎక్కితే అతో షీట్ పట్టుకోవాలా అట్లా. తిరగా దిగేటప్పుడు అంతేనే స్టెప్స్ దిగేసి ఆడ కొంచెం ఏమన్నా సపోర్ట్ చిక్కలేదు అని ఆడే నిలుచుకుంటే వెనుకుండే వాళ్ళు తోసుకొని పోయేది అట్లంతా చేసి అది వచ్చేటప్పుడు అంతా చూసుకొని చేయండి. ఏమన్నాను బస్సులో వచ్చేది సేఫ్ కాదు, ఏడ తోసేస్తారు అనేసి. అప్పుడు కట్టి కూడా ఉంటానలేదు, కట్టి అని ఇంకా నేను తక్కువ వచ్చినాక మా ఊరికి వచ్చినాక అంటే ముందుగానే తెప్పించి పెట్టింటి అది ఎత్తుకోండేది.
అదంతా చూసి కానీ గాడిలో ఇడిచిపెట్టు ట్రై చేసి చూద్దాము అనేసి గాడిలో అంటే ఎంత దూరం పోతారో అంత దూరం తోడుకొని పోయి తిరగా అయ్యలేదు అంటే బస్సు ఎక్కిపించు నువ్వు గాడిలో పోనేసి నా కొడుక్కి చెప్పినాను. అదే అంత ఎక్కుతా ఉండారు. ఇప్పుడు కారు డ్రైవింగ్ కారును ఉందా ఇంక మా యజమానులు పనికి వెళ్ళిపోతారు, ఇంకా అయిపోతే తోడుకొని పోయే కాయలేదు. అట్లా నా కొడుకన్నా నేర్చుకొని ఉంటే వాడు నా తోడుకుపోయినా. అదే నా కొడుకు చెప్తా ఉంటే అట్లా నా గాడి అంటే కార్ తోలేదు ఎట్లంతా నా డ్రైవింగ్ నేర్చుకో అనేసి రజాల్లో అని కాలేజీకి పోతాడు కదా, అందుకని దానిలో ఈసారి నేర్పించుకోవాలా. తోలేదు వచ్చేవాళ్ళు ఇట్లా ఇచ్చేస్తారు, లేనోళ్ళు ఇట్లా ఏమున్నాను బస్సుల్లో వచ్చేది అంతసేపు కాదు, ఎక్కేకి దిగేకి ఎంత కష్టమవుతుంది. అట్లానే అదే ఇట్లా కుసం పెట్టి తోడుకొని పోతాడు. అయినంత నిదానంగానే తోడుకొని పోయినట్ట చెప్పా. ఇట్లా ఎట్లా పోతుంది ఏమనేసి వచ్చినాక నా కొడుకు చెప్పా. అట్లంతా మాట్లాడించుకొని ఇట్లా పోతుమే అనేసి అదే కొంచెం దూరం తోడుకొని పోయి తిరగా కావాలంటే బస్సు ఎక్కిపించు అని చెప్పేసి పంపించిండేది. పోయేసి వచ్చింది. అదే నెక్స్ట్ టైము గాడిలో వచ్చేది ఓకే అయితే అట్లనే వచ్చే ముందు పోయి తోడుకొని రావచ్చు అనే ప్లాను. చూద్దాం ఏమేమంత అవుతుంది. ఇంకా ఈ చిన్న వీడియోని ఇప్పుడే ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.